వెల్కమ్ టు అవర్ ఛానల్. పోటీలో గెలిచినా నీ కూతురు విషయంలో ఓడిపోయావు అంటూ సుమిత్ర దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన మాలిని అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే టైం టు టైం అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక దీప కన్విన్స్ చేయడంతో జోష్న అవును నిజమే, ఇదంతా ఇప్పుడు నేను దీప గురించి కాదు కదా, మా రెస్టారెంట్ గురించి చెయ్యాలి. అంటే మా తాత దృష్టిలో నేను ఖచ్చితంగా తనకి మంచిగా ఉండాలి అన్నా, పాజిటివ్గా ఉండాలి అన్నా, నేను ఇప్పుడు ఈ రెస్టారెంట్ విన్ అవ్వడంలో నేను దీపకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మా తాత నన్ను మెచ్చుకుంటారు. ఇంకా మా అమ్మ, ఇంట్లో వాళ్ళందరూ కూడా నా వైపు ఉంటారు. ఏదో ఒక సందర్భంలో నేను దీన్ని ఛేదించవచ్చు. కానీ ఇప్పుడు దీప చెప్పినట్టు వింటే ఖచ్చితంగా దీపని గెలిపిస్తే మనం ఇక ఈ రెస్టారెంట్ భాగాల్లో కూడా విన్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు నేను ఇప్పుడు దీపకి హెల్ప్ చేయడం వల్ల తనకన్నా నాకే ఎక్కువ ప్లస్ పాయింట్ కదా అని చెప్పి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక దీపేమో మొత్తం అంతా కూడా నా గురించి ఏం కాదు, నీ గురించి ఏం కాదు, ఇది పర్సనల్ గ్లడ్జ్ కాదు, ఇప్పుడు మన పరువు పోయింది అంటే నా పరువు నీ పరువు కాదు, కేవలం రెస్టారెంట్ పరువు కాబట్టి నువ్వే ఆలోచించుకో, డెసిషన్ నీకే వదిలేస్తున్నాను, నువ్వు నాకు గానీ ఎక్కువగా బిహేవ్ చేసావు అంటే నేనేం చేయలేను, నేను ఓడిపోయాను అనుకో, మీ తాత దృష్టిలో ఎవరు చెడవుతారు, నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. ఇక ఆ మాటలన్నిటికీ అవును కదా నిజమే, నేను ఇప్పుడు దీపకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నేను విన్ అవుతాను, అప్పుడు తాత దృష్టిలో నా వల్లే దీప విన్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుని ఇక సరే అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను దీప, బట్ ఇది నీ కోసం కాదు మన రెస్టారెంట్ కోసం అని చెప్పి అనగానే నేను కూడా ఇందాకటి నుంచి అదే కదా జోస్నా చెప్తున్నాను అని అంటది దీప. సరే అని చెప్పి ఇంకా అనుకున్నట్లుగానే ఇద్దరు అనుకున్నట్లుగానే దీపకి జోస్నా హెల్ప్ చేస్తుంది. దాంతో ఇంకా దీప అందరిలోనూ బెస్ట్ వంటకం ప్రిపేర్ చేసి విన్ అవుతుంది. ఫైనల్ రౌండ్లో ఇంకా దీపే మొత్తానికి విన్ అయింది, జోస్నా రెస్టారెంటే విన్ అయింది అని చెప్పి అనేసరికి సుమిత్ర ఇంకా శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కార్తిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఈ పోటీల్లో అసలు చాలా బాగా విన్ అయ్యింది ఎవరు అంటే జోస్నా రెస్టారెంట్స్ అని చెప్పి అనౌన్స్ చేయడం, అలాగే దీప గారు ఈ అవార్డుని అందుకోవాలి అని చెప్పేసి జోస్నా రెస్టారెంట్ తరఫున అని చెప్పేసి అనేసరికి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కార్తిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జోస్నా ఇంకా తన రెస్టారెంట్ విన్ అయింది అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. ఇక దీప వెళ్ళి రెస్టారెంట్లో తరఫున ఇంకా దీప అవార్డు అందుకుంటుంది. అవార్డు అందుకునేసరికి అది చూసి మాలిని ఏమో చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. అసలు దీన్ని ఎలా ఇచ్చేసాను నాకు అర్థం కావట్లేదు, నేను ఇదంతా కష్టపడి ప్లాన్ చేస్తే స్పాయిల్ అయిపోయింది అని చెప్పి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మాలిని దగ్గరికి సుమిత్ర వస్తుంది. ఏంటి మాలిని, నీలో నువ్వే ఏదో మండిపోతున్నట్టుంది, నీలో నువ్వే కుమిలిపోతున్నట్టున్నావు, మా రెస్టారెంట్ గెలిచిందని ఎక్కువగా బాధపడుతున్నట్టున్నావు, చూసావుగా ఇప్పటికైనా అర్థమైందా, మా మావయ్య గారిని ఓడించాలని చూసావు, మా కంపెనీని ఇంకా మా రెస్టారెంట్ని అణగదొక్కాలని చూసావు, నువ్వు ఎంత దారుణంగా ఆలోచించావో నీ జీవితం కూడా అంతే దారుణంగా ఉంటుంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేయాలని ట్రై చేస్తే నీ జీవితం ఇలాగే అవుతుంది మాలిని. ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా, నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి మా ఫ్యామిలీతోనే పెట్టుకోవడం. ఇప్పటికైనా అర్థమైందా, మా మావయ్య గారి సంగతి నీకు అంత ఈజీగా తెలీదు. ఖచ్చితంగా మేము అనుకున్నది సాధించాలి అన్నా, మేము ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా నీ ఆలోచన విధానం మార్చుకో, అప్పుడే నువ్వు జీవితంలో బాగుపడతావు అని చెప్పేసి ఇంకా అలా తిడుతూ ఉంటుంది సుమిత్ర. ఇప్పటికైనా మారు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటే ఇంకా సుమిత్ర అనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోబోతుంటే చిటిక వేసి మరీ మాలిని వెనక్కి పిలుస్తుంది. ఏంటి అనగదొక్కేది అంటున్నావు, ఏంటి ఓడిపోయాను అంటున్నావు, అవును నేను ఇప్పుడు ఈ రెస్టారెంట్ పోటీల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ సుమిత్ర నువ్వు గెలిచావని ఆనందపడుతున్నావేమో, నువ్వు కేవలం గెలిచింది ఈ రెస్టారెంట్ పోటీల్లో మాత్రమే, జీవితంలో కాదు అనగాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా జీవితానికి ఇప్పుడేమైంది, నా జీవితంలో నేను కోల్పోయిందేంటి అని చెప్పి సుమిత్ర అనేసరికి నీ సర్వస్వాన్ని కోల్పోయావు సుమిత్ర, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు, నువ్వు ఏదో సాధించాను అనుకుంటున్నావు కదా, అది నీ జీవితంలో పెద్ద సున్నా మార్కే అని చెప్పి అనగానే సుమిత్ర షాక్ అవుతుంది.
అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నీకైనా అర్థం ఉందా అని చెప్పి సుమిత్ర రివర్స్లో అడుగుతుంది మాలినిని. అవును, నాకు చాలా బాగా క్లారిటీ ఉంది. నువ్వే ఏం కోల్పోయావో పాపం ఇంకా తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అంటది మాలిని. ఆ మాటకి సుమిత్ర, నువ్వు ఏదైనా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పుడు నువ్వు ఓడిపోయిన ఈ బాధలో ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదా అని చెప్పి అంటే, ఆహా నీకు అలా అనిపిస్తుందా, సరే అయితే ఇప్పుడు నిజం చెప్తున్నాను విను. నువ్వు నీ జీవితాన్ని కోల్పోయింది, నీ సర్వస్వాన్ని కోల్పోయింది నీ కూతురు విషయంలో. నీ కూతురు విషయంలో నీ జీవితంలో నువ్వు చాలా బాగా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి అంటది మాలిని. నా కూతురు విషయంలో నేను ఫెయిల్ అయ్యానా? ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు జ్యోత్స్న చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఈ కంపెనీకి సీఈఓ అయినా దానికి సీఈఓ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ కంపెనీనే దాంది. ఈ రెస్టారెంట్ అన్నిటికీ కూడా అదే మెయిన్. నువ్వు ఇట్లా ఏది పడితే అది మాట్లాడుకో అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అయ్యో జ్యోత్స్న, నువ్వు కొన్న కూతురువి అనుకుంటున్నావు నువ్వు. కానీ సుమిత్ర, నీకు తెలియని విషయం ఏంటంటే జ్యోత్స్న అసలు నీ కూతురే కాదు అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర చాలా టెన్షన్ పడిపోతూ అలాగే షాక్లో ఉంటుంది. మాలిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని తనలో తానే ఇంకా ఇదైపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మాలిని మాట్లాడుతూ, అవును సుమిత్ర, నీ కన్న కూతురు జ్యోత్స్న కాదు, ఎవరికో పుట్టిన ఒక అనామకురాలు. కానీ నీ కన్న బిడ్డను మాత్రం ఒక అనాథగా చేసేసావు అని చెప్పి అనగానే ఇంకా గుండె పగిలిపోయినంత ఇదిగా ఉంటుంది. ఇక అక్కడికక్కడే నుంచుండిపోతుంది. ఏంటి నేను చెప్పేది నమ్మట్లేదా? నువ్వు నమ్మట్లేదని నాకు తెలుసు. కానీ ఇంకొక విషయం తెలుసా? నువ్వు ఈ కన్న కూతురు మరెవరో కాదు, దీపే. అవును, దీపని ఎన్నాళ్లుగా అనాథలాగా పెంచుకున్నావు. కానీ ఎవరికో పుట్టిందాన్ని మాత్రం జ్యోత్స్నగా నీ ఇంటికి మహారాణిని చేశావు. మరిప్పుడు ఏమనాలి సుమిత్ర నిన్ను? నీ జీవితంలో నువ్వు కోల్పోయింది ఇంతే కదా. ఇంతకు మించి ఏ ఆడదానికైనా ఇంకేమన్నా ఉంటుందా? ఎవరికో పుట్టిన పిల్లనేమో తెచ్చుకొని గొప్పదానిలా పెంచుకున్నావు, నీ కూతురుగా నీ మహారాణిగా చేసుకున్నావు. కానీ నీ కన్న కూతురు దీపని మాత్రం అనాథలాగా ఎక్కడో వదిలేశావు. మరిది నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయినట్లు కాదా అని చెప్పి అంటది ఇంకా మాలిని. నీ కన్న కూతురు దీప విషయంలో నువ్వు ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో. నువ్వు తన విషయంలో చేసిన ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో ఒక రిమార్క్గానే ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా నీ కన్న కూతురు ఎవరో? కావాలంటే నీకు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్లని, ఇంకా నీ అల్లుడున్నాడు కదా కార్తీక్ని, వాణ్ణి కూడా అడుగు. నీ కన్న కూతురు ఎవరో వాడే చెప్తాడు. ఇంకా నీ ఇంట్లో చాలా మందికి తెలియదు పాపం. ఇప్పటికైనా అర్థమైందా మీరు జీవితంలో ఏం కోల్పోయారో అని చెప్పి ఇంకా మాలిని అయితే మొత్తం విషయం బయట పెట్టేసిద్ది. దీపే తన కన్న కూతురు అని చెప్పేసి ఇంకా విషయం బయట పెట్టేయడంతో సుమిత్ర షాక్లో ఉండిపోతుంది. మరి జ్యోత్స్న ఇంకా దీప విషయంలో సుమిత్ర ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.